హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఐటీఐ అర్హతతో అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్స్ వచ్చేసి అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైనా జాబ్స్ ఒకవేళ రైల్వేలో పడినప్పుడు మీకు జాబ్స్ అయితే కన్ఫామ్ అవుతుందన్నమాట. ఈ ట్రైనింగ్స్ ఒకవేళ పేపర్ చూపించినట్లయితే. కాబట్టి గైస్ వీటికైతే అందరూ అప్లై చేసుకునండి. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఓన్లీ మీకు మెరిట్ ఆధారంగా అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్షాప్ యూనిట్ చూసుకున్నట్లయితే స్లాట్స్ ఎన్ని భర్తీ చేసుకున్నారని చూసుకున్నట్లయితే మెకానికల్ వర్క్షాప్ చూసుకున్నట్లయితే 411 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే సిగ్నల్ వర్క్షాప్ చూసుకున్నట్లయితే 63 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బ్రిడ్జ్ వర్క్షాప్ చూసుకున్నట్లయితే 35 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మెకానికల్ వర్క్షాప్ చూసుకున్నట్లయితే 151 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. డీజిల్ షెడ్ చూసుకున్నట్లయితే 60 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే క్యారేజ్ వాగన్ చూసుకున్నట్లయితే 64 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మరియు క్యారేజ్ వాగన్ లక్నో చూసుకున్నట్లయితే 155 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. డీజిల్ షెడ్ చూసుకున్నట్లయితే 90 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. క్యారేజ్ వాగన్ వారణాసి చూసుకున్నట్లయితే 75 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం మనకు 1104 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మీకు ట్రైనింగ్ పీరియడ్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు అయితే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెకానికల్ వర్క్షాప్ చూసుకున్నట్లయితే అన్నీ ఏ పోస్టులకి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని అనేటివి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూసుకొని అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక్కడ ట్రేడ్స్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ ఉంది, అలాగే వెల్డర్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, కార్పెంటరు, పెయింటర్, మెకానిస్ట్, ఇవన్నీ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రేడ్స్కి సంబంధించిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఎప్పుడైనా రైల్వే నుంచి జాబ్ వస్తే మీకు జాబ్స్ అనేటివి కన్ఫామ్ అయిపోతాయి అన్నమాట, మీరు ఈ సర్టిఫికేట్ చూపించినట్లయితే. కాబట్టి ఈ ట్రైనింగ్స్కి అందరూ అప్లై చేసుకునండి గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ ఏజ్ నుంచి 24 ఇయర్స్ ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ ఉన్నట్టయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th మినిమం పాస్, మినిమం 50 మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఐటీఐ ట్రేడ్ కూడా ఉండాలన్నమాట. ఐటీఐ అలాగే 10th ఉన్నవాళ్ళు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి గైస్ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక్కడ మీరు ఫీజు విషయానికి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలంటే www.ner.indianrailways.gov.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 23వ తేదీ అయితే క్లోజ్ అయిపోతుంది ఈ అప్లికేషన్స్ ప్రాసెస్ మీరు పెట్టుకునే విధానం బట్టి. ఇక్కడ మీరు సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు 10th 50% మార్కులు అలాగే ఐటీఐ మెరిట్ ఆధారంగా అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుంది. మీరు ఈ ట్రైనింగ్ చేసినడలా మీకు జాబ్స్ అనేటివి కన్ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ 1 ఇయర్ పాటు మీరు ఎగ్జామ్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్స్ అనేటివి వాళ్ళు మీకు ఇస్తారన్నమాట. రైల్వే నుంచి డైరెక్ట్ మీకు ఓన్లీ ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పేపర్ పత్రాలు చూపించినట్లయితే వాళ్ళు మీకు జాబ్ అనేది ఇస్తారన్నమాట. కాబట్టి 10th అలాగే ఐటీఐ అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునండి. కాబట్టి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునండి గైస్. ఇంకా పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి అక్కడ పూర్తి వివరాలు అయితే మీరు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.